ఇంపార్టెంట్. మనం టైం ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఒక 15 మినిట్స్ టైం కేటాయించాలి. ఆ 15 మినిట్స్ ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి 1 to 12 వ్యాకరణ ఆన్సర్స్ చిన్నది పెన్సిల్తో నువ్వు టిక్ చేసుకోవాలి. నీకు ఆ 12 వచ్చు కాబట్టి ఆ 12 టిక్ చేసుకున్న తర్వాత పఠిత గద్య 13th క్వశ్చన్. ఆ పఠిత గద్యకి కూడా ఆన్సర్లు ఏంటో నువ్వు చిన్న చిన్న అండర్లైన్ చేసేసుకోవాలి. ఆ రెండింటికి ఆన్సర్లు అందులోనే ఉంటాయి కదా, టిక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక 15 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోవాలి. అర్థమవుతుందా? ఏంటి చూసుకోవడం, అండర్లైన్ చేసుకోవడం, మొత్తం పేపర్ అంతా వెరిఫై చేయండి ఒకసారి. ఒక 15 మినిట్స్ ప్రశాంతంగా ఒక 15 మినిట్స్ పెట్టకుండా జస్ట్ ఒక 10 మినిట్స్ అయినా పెట్టండి. పెట్టి పేపర్ అంతా వెరిఫై చేయండి. ఒక 10 మినిట్స్ ఏం చేయాలమ్మా, పేపర్ అంతా ముందు చూడండి. నీకు ఏమొచ్చు ఏం రావు అన్ని బాగా వచ్చేస్తే ఎక్కువ 1 to 12 వ్యాకరణ 8 మినిట్స్ రాయాలి. జస్ట్ 10 మినిట్స్లో ఆన్సర్స్ అన్ని రాసేయాలి. సెక్షన్ 1 అని పెట్టి బిట్ 1, బిట్ 2, బిట్ 3 అన్ని ఆన్సర్లు 10 మినిట్స్లో అయిపోవాలి. క్లియర్? తర్వాత ఈ పఠిత గద్యం, పఠిత పద్యం, అపఠిత పద్యం, అపఠిత గద్యకి 30 మినిట్స్. ఎంత? 30 మినిట్స్. మొత్తం 40 మినిట్స్లో ఇక్కడికి అయిపోవాలి. 40 మినిట్స్లో నువ్వు 12 మార్క్స్, ఇవన్నీ మార్క్స్ 20 మార్క్స్, 32 మార్క్స్కి 30 మినిట్స్. ఆలోచించి నీట్గా రాయండి. ఆన్సర్స్ రాసిన తర్వాత దీనికి వస్తాం. నువ్వు వెళ్ళనుకుంటా వెళ్తేనే మంచి మార్క్స్ వస్తాయి. ఆర్డర్లో రాస్తే గుడ్ ఇంప్రెషన్. అది అక్కడక్కడ ఈజీ ఎలా అవుతుంది, నువ్వు అన్ని కంటిన్యూస్గా రాసుకుని వెళ్ళిపోవనుకో, ఫస్ట్ 1 క్వశ్చన్ నుంచి 30 క్వశ్చన్ వరకు వరుసగా రాసావనుకో గుడ్ ఇంప్రెషన్. అర్థమవుతుందా? అలా అయిపోతుంది. తర్వాత కవి పరిచయకి, లేఖక పరిచయకి 10 మినిట్స్ చేసుకోండి. నేను యావరేజ్గా చెప్తున్నాను మీకు. అంతకన్నా ఫాస్ట్గా అయిపోయానుకో ఇక్కడ మీకు ఇంకా టైం ఎక్కువ మిగులుతుంది. ఓకేనా? 10 మినిట్స్ 20 మినిట్స్ అనుకో. ఇక్కడికి ఎన్ని మినిట్స్ అయ్యాయి? 30 మినిట్స్, 20 మినిట్స్, ఎన్ని మినిట్స్? 50 మినిట్స్. 50 మినిట్స్లో నీకు ఎన్ని మార్క్స్ అయిపోయాయి? 42 మార్క్స్. 50 మినిట్స్లో ఎన్ని మార్క్స్ అయిపోయి? 42 మార్క్స్ అయిపోయాయి. 100 మినిట్స్ని 100 అవర్స్లో అయిపోతుంది కదా ఎగ్జామ్. అలా అనుకోవాలి మనం. తర్వాత 19 to 26 ప్రశ్నలు రాయడానికి ఇది ఎంతమ్మా? 40 మినిట్స్ పెట్టుకోండి. ఫాస్ట్గా రాయగలగాలి. ఎప్పుడు కూడా నీట్గా ప్రజెంటేషన్ చేయగలగాలి. అంత చేయొద్దు. తెలిస్తే పర్ఫెక్ట్గా స్పెల్లింగ్స్ తెలిస్తే మనం అదే రాయాలి. ఎక్స్ట్రాగా రాసినందుకు మాత్రం ఎక్స్ట్రా మార్కులు అంతే. ఎక్స్ట్రా ఏమైనా ఇంప్రెషన్ వస్తుందా? అదే కాదు. ప్రతిదానికి జవాబులు పెట్టండి. 2 చుక్కలు అంతే. ఓకేనా? బ్లాక్ పెన్తో క్వశ్చన్ రాయాలి, బ్లూ పెన్తో ఆన్సర్ రాయాలి. కవి పరిచయం రాసేటప్పుడు కవి పేరు, కాలం, మీరు పాఠనామం, కవి కనామం జస్ట్ రాసి కవి పరిచయం అంతా రాసేది. కవి పరిచయం ఒక పేజ్ ఉండాలి, కంప్లీట్గా ఒక పేజ్ ఉండాలి కవి పరిచయం. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేస్తే పాఠనామం, కవి కనామం అని చెప్పినప్పుడు బాక్స్ కొట్టాలి. ఈ బాక్స్ కూడా మీరు రూల్ కాబట్టి పెన్సిల్తోనే కొట్టండి. బ్లాక్ పెన్తో కొడితే బ్యాక్ సైడ్ అచ్చులు ఉండకూడదు అచ్చులు. ఎందుకంటే ఇంత వైట్ పేపర్ ఇవ్వరు మీకు. కొంచెం చూసారు కదా తెలుగు పేపర్. ఇలా రాయాలి. దోహేలో ఆకి మాత్రాలు, ఈకి మాత్రాలు, ఏకి మాత్రాలు పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇప్పుడు రాసిన 2 డేస్ కదా, అవి బాగా రాయాలి. తర్వాత కవి పరిచయకి వచ్చేటప్పటికి ఇవ్వండి ఇలా రాయండి. 1 into 5 మార్క్స్. అదొక ఇంప్రెషన్ అంతే. పాఠకనాం, కవికనాం బాక్స్ కొట్టాలి. మళ్ళీ నీట్గా రాయాలి. చూడండి ఇక్కడ నుంచి ఇంకా 2 లైన్స్ కూడా రాయాలి. ఒక పేజ్ అంతా నిండిపోయి. ఓకేనా? తర్వాత ప్రశ్న ఆన్సర్లు రాసినప్పుడు చూసారా కవికనాం, లేఖకనాము. చూడు రూపు, విశేషత. తర్వాత మళ్ళీ పాఠకనం, కవికనం, విషయ, విశేషత అవన్నీ రాశారు కదా. అలాగ షార్ట్ ఆన్సర్స్ అన్ని 6 ఆన్సర్స్ వరుసగా రాసేయాలి. ఒక 2 ఆన్సర్లు ఇక్కడ రాసి, ఎస్ఏ ఆన్సర్ రాసి, మళ్ళీ 2 ఆన్సర్లు వెనక రాసి అలా రాయకూడదు. 6 ఆన్సర్స్ ఒక దగ్గర ఉండాలి. 6 పేజెస్లో పట్టేటట్టు. అర్థమవుతుంది? 6 పేజెస్లో పట్టాలి. సారాంశం అనుకోండి ఎలా రాస్తారు తెలుసు? సారాంశం ఇలా రాయాలి. ఎప్పుడు సారాంశం ఇక్కడ స్టార్ట్ చేయండి. నిబంధన ఇక్కడ స్టార్ట్ చేసినట్టు చూసుకోండి. ఇక్కడికి ఎండాలి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ బడేవై సాహిబ్ స్టార్ట్ చేసాం అనుకో, ఇక్కడికి ఎండవాలి బడేవై సాహిబ్. ఎందుకంటే నేను మీకు ఒకటి రాయమని నా మ్యాటర్. ఇదిగోండి ఇదే వచ్చేస్తుంది ఒక పేజీ. సారాంశం ఒక పేజీ అంతేనా? ఇది రాసుకున్నారు కదా 2 సారాంశాలకి 2 సారాంశాలు అయిపోయింది. సారాంశం ఒక పేజీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఎస్ఏ ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఎస్ఏ ఉండాలి. అయిపోయి 2 ఎస్ఏలు. తర్వాత 3ది లెటర్ రైటింగ్ రాయక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నిబంధన రాసి, తర్వాత ఇక్కడ లెటర్ రాసి అయిపోయి. దానికన్నా ముందు లెటర్ అయితే ముందు లెటర్ రాయాలి. ముందు లెటర్ రాసి నిబంధన ఇక్కడ నుంచి రాసి 12 బిట్స్ ముందు నేను రాస్తే నాకు టైం వేస్ట్ అయిపోద్ది.
గ్రామర్ రాసేసి పేజ్ ఇది పారాగ్రాఫ్లు రాస్తే నాకు టైం వేస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్ అంతా బిట్ల కోసం 12 మార్క్స్ వదిలేదు, వరుసగా ఉండాలన్నాను కదా అందుకని. తర్వాత ఈ పేజ్ అంతా పఠిత గద్యం పఠిత పద్యం, అపఠిత గద్యం అపఠిత పద్యం అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే 4 మార్క్స్ అయినా నెక్స్ట్ది 4 మార్క్స్ ఒక క్వశ్చన్, రెండో క్వశ్చన్ ఇంకొక అభిపరిచి ఇక్కడ అంతే. దూరంగా రాసి ఇక్కడ వరకు అది చేసి అక్కడ ఆపి మళ్ళీ ఇక్కడికి రా, ఒక క్వశ్చన్, రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్, నాలుగో క్వశ్చన్, ఐదో క్వశ్చన్, ఆరో క్వశ్చన్, ఒక ఎస్సే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక ఎస్సే, ఇక్కడ పత్రిక, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నిబంధన 22 పేజీలు, ఇంకా 2 పేజీలు మిగులుతాయి. ఆ 2 పేజీల్లో వచ్చింది ఏదైనా ఇంకా వస్తుంది కదా అందులో. ఎవరు? మైత్రి చరణ్ గుప్తు. లాస్ట్ లో 5th క్వశ్చన్ అదే అడుగుతారు, హిస్ కవిత కా కవి కా నామ్ క్యా హై. అక్కడ నువ్వు మైత్రి చరణ్ గుప్త బాక్స్ ఎదిగితే దొరకదు, ఆ వర్డ్ నీకు రావాలి బాగా, ఓకేనా? అలాగా 5th క్వశ్చన్ కొంచెం అలాంటివి అడుగుతారు ఇంచుమించు. అంటే ఏంటి ఈ పదంలోని ఎక్కువ రిపీట్ అవుతున్న వర్డ్ ఏంటి అలా. మీరు ఈ బిట్లకు గాను 1 to 12 బిట్స్కి గాను డిఓ మీటర్లు అంతా చేయాలి. 1 బిట్స్ అయిపోయిన తర్వాత పఠిత గద్యం పఠిత పద్యం కోసం మాత్రం డిఓ ఆన్ ఇన్ 1 సరిపోతుంది. అపఠిత గద్యం అపఠిత పద్యం కోసం నువ్వు ఇచ్చిన మీటర్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇవి మోరల్ అమ్మా. అపఠిత అంటే మోరల్ స్టోరీస్, మోరల్ పోయంలు వస్తాయి. అంటే బిమిర వేమన, సుమతి సత్కాలు అవి వస్తాయి. అక్కడికి అయిపోయింది. కవి పరిచయం మాత్రం కబీర్ మీరాబాయి 2 చదవండి, పక్క కబీర్ వస్తుంది. కానీ మీరాబాయి కూడా వచ్చి చూసుకోండి, అయిపోయింది. లేఖక పరిచయం అనుకో మీరు రాయగలరు. 19 to 26 19th ఫస్ట్కి వచ్చిన 4 దోహేలు అదే వస్తుంది. తర్వాత 3, 6, 9 పద్యభాగంలో 3, 6, 9 థర్డ్ లెసన్, 6th లెసన్, 9th లెసన్లో ఫస్ట్ క్వశ్చన్. 19, 16 ఏదో ఉంది ఏంటిది 19th January 20 అదొకటి పడుతుంది ఖచ్చితంగా, అదొకటి అలా మీరు చూసుకోండి. ఇటు సైడ్కి వచ్చేటప్పటికి 13, 14, 10లో 1 ఏదో సంథింగ్ అయిపోయింది. పోయిటరీకి వచ్చేటప్పటికి సారాంశాలు పద్దు, మీరు పర్వత ప్రదేశమే పావస్ కూడా చూసుకున్నారు. పద్దు పర్వత ప్రదేశం, పద్దు చూసుకోండి, పర్వత ప్రదేశమే పావస్ జస్ట్ అలా. ఇందులోకి వచ్చేటప్పటికి ప్రోజ్లోకి వచ్చేటప్పటికి బడే బాయ్ సాహిబు మీరు పత్జర్మే టూటీ పత్యాలో జేఎన్కే దేని ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇన్నిక వద్దు, జేఎన్కే దేని చూసుకోండి, అది ఇంపార్టెంట్ బాగా. అయిపోయింది. ఫార్మల్కి వచ్చేటప్పటికి చుట్టి పత్రులు, పుస్తక విక్రేతకో పత్రులు, ఈ 2 పత్రులు ఒకటి వస్తుంది ఖచ్చితంగా. పుస్తక విక్రేత పత్రులు, చుట్టి పత్రులు ఏదో వస్తుంది 2 చదువుకోండి. మిత్రుకో పత్రులు, మిత్రుకో పత్రులు ఎందుకు వదిలిమన్నానంటే మిత్రుకో పత్రం కొంచెం పెద్దగా కనబడుతుంది, చుట్టి పత్రం ఈజీయర్, ఓకేనా? అయిపోయింది. నిబంధకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కంప్యూటర్ ప్రియ త్యోహారు చదువుకోండి. కంప్యూటర్ ప్రియ త్యోహారుల నుంచి 1 ఖచ్చితంగా వస్తుంది. ఆ 2 అయిపోయిన తర్వాత దూరదర్శన్, పుస్తకాలు, అంతే. ఇంకా ఇలా చదువుకుంటే 100కి 100 మార్కులు వస్తాయి, 100కి 100 వస్తాయి. 15 క్వశ్చన్స్ ఇచ్చానే, ఆ 15 క్వశ్చన్స్లో నుంచి 5 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. 15లో ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. అందులో మళ్ళీ ఒక చాయిస్ వదిలేస్తే అది పోయినట్టే, అదే వస్తుంది అప్పుడు ఎగ్జామ్. 15 చదువు చేసిన విషయం అవన్నీ పెట్టి రాస్తేనే మార్కులు వస్తాయి. నన్ను మోసం చేయొద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు, అది ప్రిపేర్ అవ్వాలి. క్లియరా? ఇప్పుడు ఎవరి మట్టుగా కూర్చొని గ్రామర్ చదువుతారు.